ఈసారి ఏం లేదు గాయ, ఎవరైనా చూస్తున్నారు ఏమని భయం. ఎవరు చూడట్లా, చిల్ అవుతున్నాయి ఏమో ఫుల్గా. చెప్పమా ఏంటి ఒక్క నిమిషం పెడతాం మా, మరీ నల్లగా ఉన్నాయి కదా అవి తింటాయా? నేను నోటి దగ్గర పెట్టను, అక్కడ పెట్టు బండమేనా, లేకపోతే అది నోటికి ఏం ఖరాబ్ లేదు. ఫోటో జొన్న పిండి కూడా పోస్తా. అదే జొన్న పిండి కూడా పోయినా. జొన్న పిండి లేదు, ముందు రాగి పిండి పోతావు పోయివా. ఇవ్వు మరి ప్యాకెట్ కట్ చేసి ఇవ్వు, కట్ చేసి ఇవ్వు. కట్టింగ్ చేసి 3 నిమిషాలు వచ్చింది. దీన్ని కత్తిరి తీసుకురా, అది తీసుకురా. వీడియో కనిపించకూడదు మాయ్. ఇవ్వండి దీన్ని కరెక్ట్గా పెట్టాం, దానికి రాగి పిండి వేసాం. వామ్మో వామ్మో వామ్మో, అది చూడండి అది చూడండి అసలు అది ఎద్దుకి ఎంత ఉందంటే తినాలి అది. ఏయ్ ఏయ్ చూడండి, రాగి పిండి వేస్తే ఆ 2 తింటుంటే ఇది వెళ్ళి మరీ తినింది. దీన్ని చూస్తేనే భయం వేస్తుంది, అడుక్కుమ్మిద్దా అని. దానికి ఏం పెట్టలేదు ఆగండి, వచ్చి అట్టికెళ్ళి కూడా తీసి పెడదాం. అమ్మయ్య, వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. రికార్డ్ చేశాను, ఎవరు చూడలేదు అనుకుంటే చివరి ఒక అమ్మాయి చూసింది గైస్. అదే చెత్తపడే అనుకున్నా. వాటి పోటీ చూడండి, అయిపోయింది అక్కడ, అయిపోయింది అప్పుడే. ఒక్క ప్యాకెట్ వేసాను అప్పుడే ప్యాకెట్ అయిపోయింది. అది గైస్ సంగతి. ఈరోజు ఏం జరిగిందంటే, సరే మార్నింగ్ 2 పీరియడ్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జరిగింది. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తర్వాత ఈఎంఎఫ్టీ. సరే అసైన్మెంట్ కూడా రాసి ఇచ్చేసాం ఈఎంఎఫ్టీ. దాని తర్వాత లంచ్ కదా, సరే టాపర్స్ అంటే కొద్దిగా బాగా చదివేవాళ్ళు, అంటే బాగా చదివేవాళ్ళు ఎమ్మటినే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్కి ఎమ్మటిని అసైన్మెంట్ రాసి మేడం సబ్మిట్ చేస్తే 12 మార్క్స్ వేస్తా అన్నారు. అందరూ వెళ్తున్నారు కదా, నేను వెళ్ళా. అక్కడికి వెళ్ళంగానే క్యాబిన్ దగ్గర వాళ్ళందరూ ఏంటంటే అన్నీ కలిపేసి వాళ్ళు పెట్టారు. నేను ఒక్కనే నాది పట్టుకొని వచ్చేసరికి నేనేం చేశాను, కింద పెట్టబోయేసరికి మేడం నన్ను అక్కడ పెట్టేసిన తర్వాత ఫస్ట్ పేపర్ కరెక్షన్ చేయబోతున్నారు. ఫస్ట్ పేపర్ నేను ఇంకా అక్కడ పైన జస్ట్ అలా పెడుతున్నాను, పెట్టేటప్పుడు మేడం లాక్కున్నారు. మేడం లాక్కొని నేనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లాస్లో జస్ట్ 2 పేజెస్ ఉండేసరికి క్లాస్ వింటా సైలెంట్గా లాస్ట్ బెంచ్లో కూర్చొని రాస్తే చూపిస్తానండి. ఇప్పుడు కొట్టేసింది కూడా. ఇదిగోండి, కొట్టేశారు. ఫస్ట్ 2 క్వశ్చన్లు కొట్టేశారు అనమాట. దాని తర్వాత ఇది కరెక్టే టిక్ చేశారు, ఇది కూడా కరెక్టే టిక్ చేశారు. బాగానే ఉందా అనుకుంటే ఇప్పుడు నేనంట ఫస్ట్ ఆ రెండు కనుక రాసిస్తేనే ఇప్పుడు మార్క్స్ వేస్తారంట, క్విజ్ మార్క్స్, లేకపోతే ఏంటంట. నాకు ఎందుకు గైస్ అంత చలి. అది కాక నీ కరెక్షన్ చేపిస్తున్నప్పుడు చాలామంది నుంచొని ఉన్నారు నా వల్ల. అంటే మేడం కరెక్షన్ చేస్తూ ఉండేసరికి మిగతా వాళ్ళందరూ ఏంటంటే అక్కడే నా ముందు నుంచొని ఉన్నారు. ఎందుకంటే నాది కరెక్షన్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా 1 by 1 కరెక్షన్ అయిద్దేమని. నా దగ్గర చాలా టైం అయిపోయింది. నేను అనిపించింది నాకు, వీళ్ళందరినీ నా వాళ్ళ నుంచో పెట్టాను అని చెప్పేసి. నేను ఏంటంటే ప్రిపేర్ అయ్యి రాలేదు. అసైన్మెంట్ ఏంటంటే A4 షీట్లో రాసి చూపించాను. జస్ట్ మేడం 6 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్ ఏంటంటే రాసి చూపించాలి విత్ ఆన్సర్స్. సరే నువ్వు ఎక్కడి నుంచి కాపీ చేసాను రైట్, కాకపోతే నీకు అర్థమైనట్టు రాయాలి. మేడం ఏంటి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రాంగ్ అయిపోయేసరికి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇలా కాదు కదమ్మా చేయాల్సిందని.
నేనే ఇంకొకటి దాంట్లో ఎక్కించా. ఇంక నేనేం చెప్తాను మేడంకి, ఎలా చేసాను మేడం, అలా చేసాను మేడం, నేను మౌనం పాటించాను. మేడము 1122 0011 110 నేను కూడా మేడంకి తెలియకూడదు కదా, కనీసం నాకేం తెలియదు అన్న సంగతి అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే పేపర్ తీసుకోగానే ఫస్ట్ మైండ్ బ్లాంక్ అయిపోయింది నాది. ఏదైనా సడన్గా ఇన్సిడెంట్ నన్ను భయపెట్టి జరిగిందంటే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంటే అసలు నాకు గుర్తున్నా కానీ అది నేను చేయలేను, ఎందుకు అలా అయిపోయిందో తెలియదు. ఇంక గర్ల్స్ కూడా నుంచి ఉన్నా, ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత నా పేపర్ తీసుకొని నేను చూసాను. మిగతా వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు నేను రాసిన కరెక్ట్గా. ఎందుకంటే నేను రాసిన ఒక అబ్బాయి దాంట్లో అయితే వాడిది చాలామంది రాస్తారు, దగ్గర 6-7 మెంబర్స్ రాస్తారు. వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత ఇంకా గర్ల్స్కి చెప్పాను, అంటే ఒక త్రీ గర్ల్స్ ఉన్నారు, పర్లేదు మీరు అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు ఆగారు అని చెప్పేసి. అంటే మేడం కరెక్షన్ చేస్తారేమో అనుకున్నాం. అది గైస్ సంగతి. ఇంకా దాని తర్వాత హెచ్ఓడి క్లాస్ జరిగింది. కామెడీ ఏంటంటే మా క్లాస్ వాళ్ళు బంక్ కొట్టారు ఈఎంఎఫ్టీ క్లాస్. ఈఎంఎఫ్టీ క్లాస్లో ఏంటంటే ఈఎంఎఫ్టీ క్లాస్లో ప్రతిరోజు మేడం ఏదో ఒక సమ్ ఇస్తారు, ఆ సమ్ము A4 షీట్లో రాసుకొని తీసుకోవాలి. అంటే సమ్ అంటే ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద ఏదో ఒక సమ్ చేసుకొని రావాలి. అయితే సమ్ చేసుకొని వచ్చాం. వాళ్ళేంటి సమ్ చేయలేదు కాబట్టి బంక్ కొట్టి వెళ్ళిపోయి మా స్పోర్ట్స్ ఫ్లెక్స్ ఉండేది. స్పోర్ట్స్ ఫ్లెక్స్ దగ్గర కూర్చొని ఉన్నారు. ప్రిన్సిపల్ సార్ ఏంటంటే కార్లు జస్ట్ అలా రౌండ్కి వచ్చారు. అంటే మా కాలేజ్ పెద్దదే, కార్ వేసుకొని తిరగడానికి ఉండేది. సార్లో కార్ వేసుకొని వస్తే వీళ్ళు ఉన్నారు కూర్చొని. అమ్మ ఒకసారి దగ్గర రండి అమ్మ అన్నారు. ఏం ఖాళీగా ఉన్నారు సార్, లైబ్రరీ సార్ అన్నారు. మామూలుగా అసలు మార్నింగ్ పూట ఏ బ్రాంచ్కి లైబ్రరీ ఉండదు. అప్రాక్స్ ఫస్ట్ 1-1, 1-2లోనే తప్ప అసలు లైబ్రరీ మార్నింగ్ పూట ఉండదు. మార్నింగ్ అంటే లంచ్కి ముందు ఉన్న పీరియడ్స్ అన్నింటిలో. అయితే దగ్గరికి పిలిచిన తర్వాత ఏంటమ్మా ఏ బ్రాంచ్ అమ్మ ఏంటి అని అంటే లైబ్రరీ సార్ ఖాళీ పీరియడ్, సరే మీ ఐడెంటి కార్డు ఇవ్వండి నేను చూసి చెప్తాను అన్నారు. సార్ చూసి చెప్తాను కదా అని చెప్పేసి సార్ వాళ్ళ ఐడెంటి కార్డు తీసుకొని వెళ్ళిపోయి హెచ్ఓడి సార్ ప్రిన్సిపల్ సార్ క్యాబిన్లో మా హెచ్ఓడి అంటే మా బ్రాంచ్ హెచ్ఓడి ఉన్నారు. అంటే వేరే మేడం కూడా వాళ్ళ టాపిక్ గురించి మాట్లాడటం, వాళ్ళ క్లాస్ ఎగ్గొట్టినందుకు. అయితే హెచ్ఓడిని కూడా బాగానే తిట్టారు, సంథింగ్ ఏదో చెప్పినట్టున్నారు. సార్ ఫీల్డ్ వెరీ గిల్టీ అబౌట్ ఇట్. ఎందుకంటే లంచ్ తర్వాత సార్ క్లాస్లో లాస్ట్ ఎండింగ్లో చెప్పారు వీళ్ళ గురించి. సరే ఆ టాపిక్స్ ముందు వ్యక్తి అయితే మేము వీళ్ళ ఐడెంటి కార్డు తీసుకున్నారు కదా, హెచ్ఓడి సార్ని పిలిపించారు. మా బ్రాంచ్ ఏంటో తెలుసు కాబట్టి ఐడెంటి కార్డులో ఉంది కాబట్టి పిలిచారు, మాట్లాడిన తర్వాత వీళ్ళు ఉన్నారు బయట. సార్ మేము లోపల రావచ్చు అనుకున్నప్పుడు వీళ్ళు షాప్లో ఉన్నారు. కింద హెచ్ఓడి ఉన్నాడు, అంటే హెచ్ఓడి సార్ ఉన్నారు, మా బ్రాంచ్ హెచ్ఓడి సార్. వీళ్ళకి మైండ్ పోయింది, బామ్మో మన గురించి హెచ్ఓడి జాబ్ చేయించారు అని చెప్పి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆగండి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పిలుస్తాను అన్నారు. హెచ్ఓడి సార్ వెళ్ళిపోయాక సరే హెచ్ఓడి సార్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. ప్రిన్సిపల్ సార్ అయితే మోటివేషన్ స్పీచ్ లాగా గట్టిగా మాట్లాడి చేసేసారు. వీళ్ళకి మేము అర్థం కాలేదు. తీరా చూస్తే ఏమైందంటే హెచ్ఓడి సార్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఐడెంటి కార్డు లాగివ్వండి నేను ఇస్తానని చెప్పారంట. దాని తర్వాత మళ్ళీ హెచ్ఓడి సార్ దగ్గరికి వెళ్ళారు. హెచ్ఓడి సార్ దగ్గరికి వెళ్ళేసరికి ఈసారి పేర్లన్నీ గుర్తుండిపోయినాయి. ఎందుకంటే మాకు సబ్జెక్ట్ వస్తారు సారు అన్ని, అంటే ఏ సబ్జెక్ట్ ఏదో వస్తారో ఆ సబ్జెక్ట్లో ఆ క్లాస్ లంచ్ తర్వాత ఉందన్నా కదా, ఏ స్కూలు లంచ్ తర్వాత అంటే ఒక అమ్మాయి వెళ్ళింది, చిన్నపిల్ల ఏ స్కూల్ అని అడుగుతుంది. అమ్మాయి రేపలేదు, అంటే అమ్మాయి అడగట్లేదు అనుకుంటుంది. అయితే వీళ్ళు హెచ్ఓడి దగ్గరికి వెళ్ళారు. హెచ్ఓడి సార్ ఏమో పేరెంట్స్కి ఫోన్ చేస్తున్నాం, ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యారు. సార్ కూడా ఏంటంటే మోటివేషన్ లాగా ఇచ్చి ఏంటబ్బా ఈ పనులన్నీ ఏంటని చెప్పి మాట్లాడి క్లాస్లో పాపం వాళ్ళని పద్దాకలా ఆయన వేసుకుంటున్నాడు. అంటే దాన్ని ఏమన్నా పిలిచి అమ్మ అబ్బాయి చేస్తాడు అమ్మ బాగానే, అబ్బాయి ఏమో సమ్ము చేయట్లా, ఎవరైతే బంక్ కొట్టారో వాళ్ళు సమ్ము చేయట్లా, వాళ్ళ గురించి మాట్లాడి వాడిది ఎప్పటికి అవ్వదు అని చెప్పేసి ఎంకరేజ్ పని చేసి లాస్ట్న ఐ ఫీల్ వెరీ గిల్టీ అబౌట్ ఇట్ అన్నారు. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ అలా చెప్పేసి నాకే గిల్టీ అనిపించింది, వీళ్ళకి ఎందుకు గిల్టీ అనిపించట్లేదు బంక్ కొట్టిన వాళ్ళకి. బంక్ కొడితే ఏమైందమ్మా, వర్క్ చేయలేదు, బంక్ కొట్టారు, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని రండి. ఏదైతే హోంవర్క్ కంప్లీట్ చేసుకుని రాలేదో బంక్ కొట్టిన క్లాసులో కంప్లీట్ చేసుకొని రండి. మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు, లైబ్రరీలో కూర్చోండి, కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోండి అని అన్నారు. ఇంకా అలాగా దాన్ని ఏమంటారు, నేను ఎప్పుడైనా ప్రతి క్లాస్లో చెప్తానే ఉన్నాను మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోమని, మీరే కరెక్ట్ చేసుకోవట్లేదు అని అన్నారు. రికార్డ్ అవుతుందా ఇదంతా? అమ్మాయి రికార్డ్ అవుతుంది గైస్. అది మొత్తం ఏదో టైటిల్ ఆలోచించి టైటిల్ పెట్టలేదు.
ఈవినింగ్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఎందుకంటే నేను వీడియో తీయండి మా రిలేటివ్ గోల్ కూడా ఏంటంటే రిలేటివ్ అంటే మా పెద్దనాన్న కూతురు రిలేటివ్ అంటే ఇంకా అంటే కొద్దిగా దూరం చుట్టం వాళ్ళు వస్తారేమో అని భయం. ఇప్పుడు నేను కెమెరా పట్టుకొని ఉంటాను అటువైపు వాళ్ళు కనిపిస్తాను ఎందుకంటే ఒకేసారి ఇద్దరం నేను బాయ్స్తో వస్తాను వాళ్ళు గర్ల్స్తో వస్తారు ఇక్కడ దాకా నడుచుకుంటా వాళ్ళు ఇంట్లో కనిపిస్తాం కదా ఫోన్ చూసి ఏంటి వియర్డ్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఫోన్ తీయట్లేదు అనమాట. క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎలా చేశాను వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి జస్ట్ అలా కెమెరా తీశాను ఈరోజు సంగతి ఏం జరిగిందంటే అని పెట్టేశాను. ఇంటికి వెళ్ళి మిడ్ ప్రిపేర్ అవ్వాలి మిడ్ మండే నుంచి ఈరోజేమో ఫ్రైడే సాటర్డే సండేనే ఉంది గ్యాప్ మండే నుంచి మిడ్ మామూలుగా ఉండదు. పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మాట్లాడదాం.